పాత్రికేయ మిత్రులందరికీ కూడా నమస్కారాలు తెలియజేసుకుంటూ, వైఎస్ఆర్‌సీపీ పార్టీలో జగన్మోహన్ రెడ్డి దగ్గర నుండి క్రింది స్థాయి నాయకుడి వరకు కూడా ఒకరిని మించి ఒకరు అబద్ధాలు ఆడడంలో పోటీ పడుతున్నటువంటి పరిస్థితి నిన్న ఏదైతే బడ్జెట్‌ను ఉద్దేశించి ఆహ్, శాసనసభ్యులు చంద్రశేఖర్ మాట్లాడుతున్నటువంటి మాటలను బట్టి మనందరికి కూడా అర్థమవుతున్నటువంటి పరిస్థితి. ఏదైతే నిన్న ఎమ్మెల్యే చంద్రశేఖర్ గారు మాట్లాడుతూ వెలుగొండకు 3000, 4000 కోట్లు బడ్జెట్‌లో పెట్టవలసింది 300 కోట్ల రూపాయలు పెట్టారని ఆయన ఏదైతే ఎద్దేవా చేస్తూ ఉన్నాడో, మరి నేను అడుగుతూ ఉన్నా జగన్మోహన్ రెడ్డిని సూటిగా. మరి 3000, 4000 కోట్లు పెడితేనే గాని పూర్తవ్వదని సాక్షాత్తు మీ ఎమ్మెల్యే ఈరోజు చెప్తూ ఉన్నాడంటే, అట్లాంటి పూర్తి కానిటువంటి ప్రాజెక్టుని పూర్తి చేశానని చెప్పి ఎట్లా వెలుగొండను జాతికి అంకితం చేస్తావు ఆ రోజని చెప్పి జగన్మోహన్ రెడ్డిని సూటిగా నేను అడుగుతూ ఉన్నా. ఆ రోజు ఏదైతే తండ్రి శంకుస్థాపన చేస్తే కొడుకు పూర్తి చేశాడని ఎట్లా మీరు మరి ఆ రోజు సంబరాలు చేసుకున్నారని చెప్పి ఈరోజు జగన్మోహన్ రెడ్డిని సూటిగా అడుగుతూ ఉన్నా. మీ అసత్య అవినీతి పత్రిక మరి ఏదైతే వెలుగొండ పూర్తి అయిపోయింది, నీళ్ళు ఇవ్వట్లేదు ఈ ప్రభుత్వాన్ని అంటే ఇంకా 4000 కోట్లు పెట్టవలసి ఉండగా కూడా అట్లాంటి అబద్ధపు రాతలు ఎట్లా మీ అవినీతి పత్రికలో రాస్తారని చెప్పి సూటిగా నేను ప్రశ్నిస్తూ ఉన్నా. అంటే నేను ఎప్పుడు అదే చెప్తూ ఉంటా. అబద్ధాలు ఎట్లైనా మాట్లాడొచ్చు, ఎలాగైనా మాట్లాడొచ్చు, ఎప్పుడైనా మాట్లాడొచ్చు. కానీ అబద్ధాలు మాట్లాడే వాళ్ళకి కూడా అపారమైనటువంటి జ్ఞాపక శక్తి ఉండాలి. లేదంటే ఇట్లానే అబాసు పాలైపోయేటువంటి పరిస్థితి ఉంటుందని చెప్పి తెలియజేసుకుంటూ, ఖచ్చితంగా ఏదైతే ఆ వెలిగొండ ఏదైతే ఉందో, మరి ఏదైతే హెడ్ రెగ్యులేటర్‌కి సంబంధించి అక్కడ వింగ్స్ గాని, రిటైనింగ్ వాల్ పూర్తవుతేనే గాని మరి వెలిగొండకి నీరు తీసుకురాలేము. ఏదైతే టన్నెల్ 1 ముందు టన్నెల్ 2లో తవ్వినటువంటి 1,20,000 క్యూబిక్ మీటర్లు తొలగిస్తేనే గాని వెలిగొండకు నీరు తీసుకురాలేము. ఏదైతే టన్నెల్ 2లో ఇప్పటికి కూడా 6.8 కిలోమీటర్స్ లైనింగ్ గాని, 2 మీటర్స్ బెంచింగ్ గాని ఏదైతే ఉందో అది పూర్తి కాకుండా వెలిగొండకు నీరు తీసుకురాలేము. ఏదైతే వెలిగొండ టన్నెల్ 2లో చిక్కుపోయినటువంటి ఆ యొక్క టన్నెల్ బోరింగ్ మిషన్ ఏదైతే ఉందో కోర్టు వివాదాల్లో దాన్ని పరిష్కరించి దాన్ని వెలుపలకు తీస్తేనే గాని వెలుగొండకు నీరు తీసుకురాలేము. అదేవిధంగా ఏదైతే ఫీడర్ కెనాల్ ఏదైతే ఉందో ఆ ఫీడర్ కెనాల్‌కి 9 కిలోమీటర్లు సీసీ లైనింగ్ ఇప్పుడు మనం టెండర్‌లు పిలిచి వర్క్ ఆర్డర్‌లు ఇచ్చి పనులు ప్రారంభించి మిగిలిన 11 కిలోమీటర్ కూడా లైనింగ్ చేస్తేనే గాని వెలుగొండకు నీరు తీసుకురాలేము. ఏదైతే నల్లమల సాగర్‌కి సంబంధించినటువంటి రిజర్వాయర్ ఆర్‌ఎండ్‌ఆర్‌కి అక్కడ 1000 కోట్ల రూపాయలు నిర్వాసితులకు అందిస్తేనే గాని వెలుగొండకు నీరు తీసుకురాలేము. ఆ నిర్వాసితులకి కాలనీలు పూర్తి చేస్తేనే గాని వెలుగొండకి నీరు తీసుకురాలేము. దాని డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ ఏదైతే పూర్తి చేస్తేనే గాని వెలుగొండకి నీరు తీసుకురాలేము. అంటే ఇన్ని పనులుండగా ఇన్ని వేల కోట్లు ఇంకా దానికి అవసరమై ఉన్నటువంటి స్థితిలో కూడా మరి ఏదైతే వెలుగొండని జాతికి అంకితం చేశానని ఏదైతే అత్యంత వెనకబడినటువంటి ప్రకాశం జిల్లా ప్రజలను కూడా ఏ రకంగా మోసం దగా చేశావో ఆ ప్రజలకి ఈ జగన్మోహన్ రెడ్డి బహిరంగంగా క్షమాపణలు చెప్పాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఖచ్చితంగా ఈరోజు మరి చంద్రబాబు నాయుడు గారు కృత నిశ్చయంతో ఉన్నారు. ఆ రోజు ఏదైతే పునాది రాయి వేసింది వెలిగొండకి చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ రేపు 2026 జూన్‌కి పూర్తి చేసి జూలైకి ఆ యొక్క కృష్ణా నీళ్లు మరి యొక్క వెలిగొండకి తీసుకొచ్చేటువంటి బాధ్యత ఈవేళ చంద్రబాబు నాయుడు గారు ఎన్డీఏ ప్రభుత్వం తీసుకుంటుందని చెప్పి మీ ద్వారా అందరికి కూడా తెలియజేస్తూ ఉన్నాను.